హాయ్ అండి, భవానీ వంటిల్లుకి స్వాగతం. ఇప్పుడు రొయ్యల గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ఇవి కేజీ రొయ్యలు అండి. ఇవి కేజీ రొయ్యలు హాఫ్ కేజీ అయ్యాయి. అవన్నీ ఒలిచేసరికి శుభ్రం చేసేసరికి శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో నిమ్మకాయ వేసి కడుక్కోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. శుభ్రంగా గోంగూర ఒక 3 కట్టలు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నామండి. ఇందులో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాం. 2 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇందులో కాస్త పసుపు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, గోంగూరకు సరిపడా ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్, కొంచెం కరివేపాకు. ఇప్పుడు పెట్టుకున్నామంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకున్నాం. గోంగూర వేరే స్టవ్ మీద ఉడికించుకుంటున్నామండి. ఇప్పుడు ఇంకో బాండీ తీసుకుని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అది వేడి చేసుకున్నాం. ఆయిల్ వేడైందండి. ఇందులో ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. వేయించుకున్న ఉల్లిపాయల్లో పచ్చెనపప్పు వేద్దాం. నానబెట్టుకున్న పచ్చెనపప్పు వేద్దాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేగిపోయాయి కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇందాక గోంగూరలో 2 టమాటాలు వేసాం కదా, ఇందులో కూడా 2 కర్రీకి సరిపడా 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకున్నాం. ఇవన్నీ మగ్గడానికి కాస్త ఉప్పు, పసుపు వేద్దామండి. కర్రీకి సరిపడా, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు వేయించుకున్నాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకున్నామండి. వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఒకసారి చూద్దామండి. నీళ్ళు ఏం వేయకుండానే అందులో నుంచి ఊరేయండి. నీసు వాసన రాకుండా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చెప్పు, కరివేపాకు అండి, ఇంకొక 5 నిమిషాల తర్వాత కారం వేసుకుంటాం. చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది, దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకుంటాం. మన రుచి చెడుకోవాలంతా వేసుకున్నామండి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము, ఎందుకంటే పచ్చిమిర్చి గోంగూరలు వేసాం కదా. నీసు నీళ్ళన్నీ పోయి నూనెలో బాగా ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకున్నాం.
కొంచెం ఇందాక కొంచెం వేసాం కదండి, ఇంకొంచెం ఉప్పు కొంచెం ఉడికించుకున్నాం. చూద్దామండి, కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి, కొంచెం ధనియాల పొడి, కొంచెం నీసాసం రాకుండా గరం మసాలా, అన్నీ చెక్క మొగ్గ అన్నీ పువ్వు అంతా దీంట్లో వేసాము. దగ్గర పడింది కదా, కొద్దిగా 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చినాక ఈ గోంగూర పక్కన ఉడకబెట్టుకుంటున్నాం కదా, అది కలిపెట్టుకుందామండి పప్పుతోటి. దగ్గర పడిందండి. ఇక నా పప్పు గుత్తి తీసుకొని మెంపుకొని పప్పు గుత్తి పెట్టి మెంపుకుందామండి దగ్గరికి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా. దగ్గరికి అయిందండి, తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా దగ్గర పడింది కదండి. ఇప్పుడు గోంగూర అంతా మెదుపుకున్నాం కదా, అది తీసుకొని దీంట్లో వేసేసుకున్నాం. మెదుపుకున్న గోంగూర దీంట్లో వేసుకున్నాము, మొత్తం కలిపేసాము. ఇప్పుడు రొయ్యలే గోంగూర మనం మెదుపుకున్నాం కాబట్టి ఇప్పుడు బాగుంటుంది. చూడండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీరతోటి మనము కన్వెజ్ చేసుకుందామండి కదండి. పచ్చెనగపప్పు గోంగూర పచ్చి రొయ్యలు ఎలా వండుకోవాలో చూశారు కదా. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇంకొక వీడియోతోటి మీ ముందు